రుచికర వంటకంలో రుచికరమైన గోంగూర చికెన్ సూపర్ గా పోతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కర్రీ కావాల్సిన పదార్థాలు చూద్దాం. చికెన్ తీసుకున్న గోంగూర, ఉల్లిపాయ, టమాటా, మెంతికూర, మిర్చి, కరివేపాకు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, చికెన్ మసాలా, సాల్ట్. ఈ చికెన్ కర్రీ చాలా స్పెషల్గా ఉంటుందండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చికెను శుభ్రం చేసుకున్న గోంగూర 1కి 3 సార్లు కడిగానండి. శుభ్రంగా బాగా కడగండి. మెంతికూర, కరివేపాకు, కొత్తిమీర, ఇవన్నీ ఆకుకూరల ఐటమ్ మటుకు శుభ్రంగా 1కి 3 సార్లు కడగండి. గోంగూర ఉడకబెట్టుకుందాం. గోంగూరతో పాటు కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా మెంతాకు, ముందుగా వీటిని ఉడకేసుకుందాం. ఉల్లిపాయ కూడా వేసుకుందాం. కొద్దిగా టమాటా, మిర్చి, వాటిని ముందుగా మగ్గించుకుందాం. ముందుగా ఆయిల్ వేసుకుందాం. చెక్క, లవంగ, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, మెంతి కూర ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వద్దండి. చికెన్ కర్రీకి, గోంగూర చికెన్ కర్రీకి ఇదే చాలా టేస్టీగా ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్, టమోటా, ఇప్పుడు చికెన్ వేసుకుందాం. చికెన్తో పాటు కారం, సాల్ట్, పసుపు అన్ని ఇచ్చేసేద్దాం. కారం, పసుపు, సాల్ట్, చికెన్ మసాలా, చికెన్ కర్రీ రెడీ అయింది. ఇప్పుడు మనం ఇందాక బాయిల్ చేసుకున్న గోంగూర ఇవన్నీ బాయిల్ చేసుకున్నాం కదా, ఇప్పుడు అందులో వేసేద్దాం. కర్రీ రెడీ అయింది. కొత్తిమీర వేసుకుందాం. కర్రీ రెడీ అయింది. టేస్ట్ చేసి చూద్దాం. ఎక్సలెంట్గా కుదిరింది. ఇలాగ గోంగూర కర్రీ చికెన్తో
ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఎక్సలెంట్గా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. ఓకే.